జిల్లాలు ఏం పాపం చేసినాయి? ఎందుకంటే సో ఇప్పుడు గతంలో అయితే తొమ్మిది లేదా 10 జిల్లాలు, 10 అంటే హైదరాబాద్ పక్కన పెడితే 10 జిల్లాలు, సో లేదు అంటే ఇప్పుడైతే 33 జిల్లాలు. సో జిల్లాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సో ఇవి ఏం పాపం చేసినాయి? మొత్తం డెవలప్మెంట్ అంతా ఒక్క హైదరాబాద్లోనే చేస్తే ఓకే, సో మిగతా ప్రాంతాలు హైదరాబాద్ లాగా డెవలప్ కాకూడదా? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అట్లనే మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్, ఇట్లా అనేక పెద్ద నగరాలు లేదంటే స్మాల్ స్కేల్ పట్టణాలు లైక్ మహబూబాబాద్, సిద్దిపేట, ఇట్లా అనేకం ఓకే, సో హుస్నాబాద్, సో వీటిని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? హైదరాబాద్లో ఉండే అన్ని వసతులు ఈ మండల కేంద్రాలు కానీ, పట్టణ కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాలలో ఎందుకు ఉండకూడదు? అందరు హైదరాబాదులోనే వచ్చి ఎందుకు బతకాలి? ప్రతిదానికి పొద్దున్న లేస్తే ప్రతిదానికి యొక్క సమస్యలతోటి హైదరాబాద్లో ఎందుకు బాధపడుతూ బతకాలి? శబ్ద కాలుష్యం లేదా ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యం, అనేక రకాలైనటువంటి కాలుష్యాలతోటి హైదరాబాద్లో ప్రతిదానికి ఒక ట్రాఫిక్ లోనే 2 గంటలు ఎందుకు ఇబ్బంది పడాలి? సో అందరు ఒకటే, సగం జనాభా తెలంగాణలో ఉన్న సగం జనాభా ఒక్క హైదరాబాద్లోనే వచ్చి ఉంటే అన్నిటికీ ఇబ్బందే కదా, అన్ని రిసోర్సెస్కి ఇబ్బందే కదా, అవునా కాదా? సో కాబట్టి ఈ యొక్క రిసోర్సెస్ ని మనం ఏమంటారు, జనాభా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆలోచించండి, దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే చాలా లాభాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమెరికాలో ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు షికాగో పెద్ద నగరం, కానీ షికాగో క్యాపిటల్ కాదు ఇలినాయిస్ కి. అట్లా అమెరికాలో ఏ స్టేట్ అన్న తీసుకోండి, ఏవైతే ప్రధాన నగరాలు అంటావో అవి క్యాపిటల్ సిటీలు కాదు, రాజధానులు కాదు ఆ రాష్ట్రాలకి. స్ప్రింగ్ ఫీల్డ్ అనేది రాజధాని ఇలినాయిస్ స్టేట్ కి, షికాగో కాదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నాన్ ఎసెన్షియల్ హైదరాబాద్ లో లేకున్నా అవి మనం ఎక్కడున్నా పని చేయించవచ్చు అన్నవి ఆ యొక్క జిల్లా కేంద్రాలకు పంపించవచ్చు. ఆ విధంగా ఆ కేంద్రాల అభివృద్ధి జరుగుతాయి. సో అధికారిక వికేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ అకాడమీ ఉంది, హైదరాబాద్ లో ఎందుకు ఉండాలి? సో అట్లా ఎందుకు చేస్తలేడు? ఇప్పుడు ఈకో పార్క్ అనే హైదరాబాద్ లో కట్టినావు, కేపీహెచ్బి ఉన్నది ఆల్రెడీ, సంజీవ పార్క్ ఉన్నది, ఇంకా కొత్తగా వస్తాయి. నేను హైదరాబాద్ లో డెవలప్ చేయంగా వద్దంటలేను, కానీ ఇలా మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నావు. ఓకే, దానికి అడ్డంకులు పడుతున్నారు, ఈవెన్చువల్లీ అవుతుంది కావచ్చు. కానీ అట్లాంటి చెరువులు అట్లాంటి వందలు ఉన్నాయి కదా. ఇప్పుడు సిద్దిపేట ఉన్నది, హరీష్ రావు ఏదో కొంచెం చేసిండు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అట్లాంటి చేయడానికి అనుకూలమైనటువంటి అనేక చెరువులు పట్టణ కేంద్రాలు ఉన్నాయి కదా. పట్టణాలలో నీకు అబ్జెక్షన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే జనాభా తక్కువ ఉంది, అడ్డువైటోళ్ళు తక్కువ ఉన్నారు. సో అక్కడ మనకి భూమి వెసులుబాటు ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని తొందరగా తక్కువ లెస్ ఇంపాక్ట్ తోటి మనము అభివృద్ధి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే చాలా మందితోటి అప్రూవల్ తీసుకొని దాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేయడానికి టైం పడుతుంది. కానీ మిగతా ఇప్పుడు పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాల్లో మనకు మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, జనాభా తక్కువ ఉంది, అట్లనే ఏమంటారు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ప్లస్ మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్ట్రక్చర్స్ ఆడ బిల్డ్ కాలేదు కాబట్టి ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి కట్టడం ఈజీ అవుతుంది రిలేటివ్లీ. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ తీసుకొని కట్టడం ఈజీ, ఉన్న వాటిని కూలగొట్టి వాళ్ళని అనుమతులు తీసుకొని వాటిని రీలొకేట్ చేసి కట్టడం అది టైం పడుతుంది వాళ్ళందరినీ ఒప్పించడానికి. కాబట్టి మళ్ళీ లెస్ కాస్ట్ అవుతుంది. హైదరాబాద్ లో భూమి ఎక్కువ రేట్ ఉన్నది, రిలొకేషన్ కి ఎక్కువ రేట్ అవుతుంది, కట్టడానికి ఎక్కువ రేట్ అవుతుంది, కానీ జిల్లాల్లో తక్కువ రేట్ అవుతుంది. సో కాబట్టి జిల్లాలని ఒక మోడల్ సిటీ లాగా ఎందుకు చేయకూడదు? అప్పుడు ఏమవుతుంది, ఈ హైదరాబాద్ లో ఉన్న జనాభా మెల్లమెల్లగా ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ కి ధీటుగా తయారు చేసినాం అనుకో, హైదరాబాద్కి వచ్చేటోళ్ళు ఆగిపోతారు కదా. వరంగల్ చుట్టుపక్కలనే నా అవసరాలు తీరిపోతాయి, హైదరాబాద్కి నేను ఎందుకు వస్తా? కామన్ సెన్స్, రైట్?
సో అట్లా మిగతా నగరాలని, మిగతా ఎయిర్పోర్ట్లని, మిగతా అన్ని చోట్ల ఎందుకు డెవలప్ చేయవు? హైడ్రా ఎట్లయితే పెట్టినావు, హైడ్రా పెట్టినావు, మంచి పని చేస్తుండు. అట్లా ప్రతి జిల్లాకు హైడ్రా పెట్టు, లేదంటే మొత్తం రిమైనింగ్ తెలంగాణకి టెడ్రా అని పెట్టు. వై? ఆంధ్రోళ్ళు నీ సంఖ్య నాకుతున్నారు. ఆంధ్రోళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఓన్లీ హైదరాబాద్ని డెవలప్ చేస్తా అంటే, నేను హైదరాబాద్ డెవలప్ చేయక వద్దంటలేను రా అయ్యా. కానీ మిగతా జిల్లాలు ఏం పాపం చేసినాయి, అక్కడెందుకు చేయొద్దు? ఐటీ హబ్ హైదరాబాద్ని ఎందుకు కట్టాలి? వాడు ఏడున్నా పని చేసుకుంటాడు కదా. మీరు ఆదిలాబాద్లో కట్టొచ్చు కదా, ఇంకో దగ్గర కట్టొచ్చు కదా. ఆలోచించండి. సీఎం గారు మీకు కాంగ్రెస్ని తెప్పించింది ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంకోనికి చిల్లర వంచి పెట్టడానికి కాదు. వాడి చిల్లర తీసుకోకుండా బతికే స్థాయికి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. పంచిపెట్టే కార్యక్రమాలు బంద్ కావాలంటే వాడంతటా వాడు ఏది ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే వానికి ఈ యొక్క ఏది అభివృద్ధి చేస్తే ఈ సంక్షేమ పథకాల యొక్క రోజుకు వాళ్ళు తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గాలంటే పేదరికం తగ్గాలంటే వానికి బతుకు తెరువు చూపెట్టాలి, వానికి చదువు చెప్పాలి. సో వానికి చదువుకున్నోడు ఏం పని చేయాలో చూపెట్టాలి, 4 పైసలు వచ్చేది చూపెట్టాలి. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా నీకు పని దొరుకుతుంది. ఇప్పుడు అందరు బతకడానికి బొంబాయి ఎందుకు పోతున్నారు, లేకపోతే దుబాయ్ ఎందుకు పోతున్నారు, లేకపోతే అమెరికాకి ఎందుకు వస్తున్నారు, లేకపోతే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్, ఏదో ఒకటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఒకరికి ఏదో పని దొరుకుతుంది. ఒకరికి పని దొరికితే వాడు ఖర్చు పెడతాడు కాబట్టి ఇంకా 10 మందికి పని దొరుకుతుంది. షాయ్ అమ్మేటోనికి, రెస్టారెంట్లోనికి, ఇంకోనికి. అట్లా జిల్లాలో కూడా చెయ్యి. నాన్ ఎసెన్షియల్ అవి హైదరాబాద్ లేకపోయినా నడుస్తాయి అన్నవి జిల్లా కేంద్రాలకు మార్చేసాయి. అర్థమైందా? అవసరమైతే నీ సెక్రటరీని కూడా మార్చేసి ఏదో జిల్లా కేంద్రంకి. హైదరాబాద్ ఎందుకు మీరు హైదరాబాద్లో మిమ్మల్ని ఇంతమంది 120 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్లో మీకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చి హైదరాబాద్లో మిమ్మల్ని మేపాల్సిన అవసరం ఏంది? పొండి జిల్లా కేంద్రాలకు అక్కడి నుంచి చేయండి, మీరేం పరిపాలన చేస్తారో. ఇంటెలిజెంట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఈకో పార్కులు అక్కడ కట్టురా అయ్యా, ఊర్లలో కట్టు, ఆడ మస్తు జాగున్నది, కట్టు. అరే ప్రతి మండల కేంద్రంలో 5 ఎకరాలు తీసుకొని ఒక చిన్న అడవి లెక్క కట్టరా అయ్యా. యూ హ్యావ్ టు ప్లాన్ బిగ్గర్ థింగ్స్. ఓకే, జిల్లా మొత్తం తెలంగాణ అభివృద్ధి జరిగినప్పుడే అది అభివృద్ధి అవుతుంది. ప్లస్ హైదరాబాద్ లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిందనుకో, హైదరాబాద్ లో బతకడం చాలా కష్టం అవుతుంది. అన్నిటికీ రేపు గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరు హైదరాబాద్లో వచ్చి వస్తే. కాబట్టి జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు నిన్ను ఒక్కనంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడంలో మాలాంటి వాళ్ళం అనేక మందిని కొట్లాడి తెచ్చింది ఎందుకోసం అంటే, నువ్వు ఒక కఠిన నిర్ణయాలు తీసుకొని లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టి తెలంగాణను అన్ని సామాజిక వర్గాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తావన్న ఉద్దేశంలో. ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఇంకొని పంచిపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎవడైనా చేస్తాడు అది. ఓకే, అది కాదు ఇక్కడ. డూ బిగ్గర్ థింగ్స్. ఓకే, కాబట్టి మేము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. ఎస్, కాంగ్రెస్ 1000% బెటర్ దాన్ బీజేపీ, బీఆర్ఎస్. ఎందుకంటే వాడు లెక్కనైనా దోసుకుంటాడు, ఇవి కూడా ఈ మాత్రం కూడా చేయడు. బట్ కాంగ్రెస్ మీద ఒక ఆశయంతో మనం ఎన్నుకున్నప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యం నడుస్తున్న కాంగ్రెస్ కి చాలా తేడా అయితే కనిపిస్తున్నది. కాంగ్రెస్ లో ఉన్న డెమోక్రసీని చంపేయడము, తన గులాంగిరి చేసిన వాళ్ళకి, తనకి సంకనాకిన వాళ్ళకి, తమ పాట పాడిన వాళ్ళకి ఏదో చిల్లర పదవులు ఇచ్చేసి కాంగ్రెస్ ని ఒక బీజేపీ, బీఆర్ఎస్ లెక్క చేసే ప్రయత్నం చేస్తా అంటే చూస్తూ ఊరుకోం. ఓకే, కాంగ్రెస్ లో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, అభివృద్ధి, సంక్షేమము, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు, అనేక బోల్డ్ డెసిషన్స్, అనేక పాలసీ మేకింగ్. ఇది కాంగ్రెస్ కి ఒక ప్లానింగ్ కమిషన్లు. దిస్ ఇస్ ప్రతిదానికి ఒక కమిటీలు వేసి, టైం బౌండ్ కమిటీ వేసి, మేధావుల యొక్క సలహాలు తీసుకొని అట్లా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఇన్నేళ్లు చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక పెట్టుబడిదారులకు సంకనాకేలాగా చేస్తా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆశయాలను తూట్లు ఓడిచే విధంగా చేస్తా అంటే ఎందుకు కూరుకుంటాం? ఎవడో సినిమా స్టార్ వాడు వండుకో ఫంక్షన్ కి ముఖ్యమంత్రి పోతాడంట. ఏమి సంస్కారం? ఆలోచించండి మిత్రులారా. ఎండ్ ఆఫ్ ద డే
ప్రజల సొమ్ము ప్రజలకు యూజ్ కావాలి, అది కూడా లాంగ్ సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరకాలి. సో ఈ రోజు నేను మెయిన్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, జిల్లా కేంద్రాలు ఏం పాపం చేసినాయి, జిల్లా కేంద్రాలను హైదరాబాద్ లో ఏం దొరికితే అంతకంటే ఎక్కువ జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణ మిగతా చోట్ల దొరకాలి. వాడు హైదరాబాద్ దాకా రానే రావద్దు. ఆ స్థాయికి జిల్లాని అన్ని, వరంగల్ అయితే ఈజీగా చేయొచ్చు. వరంగల్ అయితే ఆల్రెడీ ఒక పెద్ద నగరమే, అర్థమైంది. అట్లా చాలా ఉన్నాయి. మహబూబ్ నగర్ ఉన్నది, ఖమ్మం ఉన్నది, నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, చేయరా. ఆదిలాబాద్ ఉంది, చెయ్యి. ఎంతసేపు హైదరాబాద్ 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 నువ్వు వద్దన్నా అవుతుంది, అది ఆల్రెడీ అయింది. అక్కడ నువ్వు చేసేది ఏం లేదు, అయినా చెయ్యి, వద్దంటలేం. కానీ బట్ మిగతా వాటికి కూడా చేయరా అయ్యా. ఆలోచించండి మిత్రులారా. సో ఇస్మాయిల్ చాలా బాగా చెప్పారు సార్. చిన్న సందేహం, రంజాన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం మహిళలందరికీ తోఫాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దానికేమో ఈ బత్తాయి గాళ్ళు రేవంత్ పై బురద జల్లుతూ చునకానందం పొందుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం తెలుపగలరు సార్. ఎవ్వరి పండుగ వస్తే వాళ్ళకి ఏ తోఫాలో చిన్న ఏవో ఇస్తారు. ఏమున్నదల్లా అది పెద్ద విషయం ఏముంది. క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ కి ఆ పేదోళ్ళకి ఏదో చిన్న. ఇప్పుడు పండుగ కాన్సెప్ట్ ఏంది? బలిసినానికి రోజు పండుగనే. పండుగ అనే కాన్సెప్ట్ ని సెలబ్రేట్ చేయడం అనే కాన్సెప్ట్ తెచ్చింది ఎక్కడైనా సరే. అయితే ఎవరైనా గొప్ప వాళ్ళు, సమాజానికి సేవ చేసిన వాళ్ళు చనిపోతే వాళ్ళకి గుర్తుగా వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ మతానికి సంబంధం లేకున్నా. ఓకే, సో అది కాకుండా మిగతా ఏంది? బలిసినోడికి రోజు వాడికి కావాల్సిన మంచి బట్టలు వేసుకుంటాడు, మంచి కొనుక్కుంటాడు, అన్ని చేస్తాడు కదా. బలిసినోడి కోసం కాదు పండుగ, వానికి రోజు పండుగ. కాబట్టి పేదోడు అప్పుడప్పుడన్నా వానికి లైఫ్ లో సంతోషం ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కొత్త బట్టలు వేసుకోవాలి, లేకపోతే మంచి 4 రకాల వంటకాలు చేసుకొని తినాలి. సో కాబట్టి వాళ్ళకి, పేదోళ్ళకి అవి కొనుక్కునే స్థాయి లేని వాళ్ళకి చిన్న చిన్న సాయం చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు బతుకమ్మ వస్తే బతుకమ్మ చీరలు ఇచ్చిర్రు, క్రిస్మస్ వస్తే ఇంకోటి ఇచ్చిర్రు, రంజాన్ వస్తే ఇంకోటి ఇస్తారు, తప్పేముంది అందులో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అవలనాకుడు ఎవడైనా సరే అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? సో మోడీ కాశ్మీర్ లో నాకు ఓట్లు వేస్తే ప్రతి ఒక్కరికి ముస్లింలకు ఇది ఇస్తా, అది ఇస్తా అని 100 సార్లు చెప్పిండు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మొన్న నిజామాబాద్ లో ఏది అది మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి కదా, దాంట్లో దానికి ఏమంటారు పోటీ చేయించింది బీజేపీ తరఫున ముస్లింస్ ని. ఆర్ఎస్ఎస్ లో ముస్లింలకు విభాగం ఉంది, బీజేపీలో ముస్లింలకు విభాగం ఉంది. తప్పేంది రావాల లంచ కొడుక? నాకు అర్థం కాదు. ప్రతిదానికి అరే పొద్దుగాలేస్తే సమస్యలు లేవురా బోసుడికే. ఇలా హిందువులే కదరా నోట్ల రద్దు చేసి రోడ్ల మీదకి వచ్చి హిందువులే కదా చంపినావు బోసుడికే. ఈ రైతులను, పంట పొలాలు రైతులు చేస్తే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని చంపిందోడరా? హిందువులను నువ్వే కదరా చంపినావు బోసుడికే. హిందువుల మీద బుల్లెట్లు వేసింది నువ్వే కదరా. ఇలా ఎల్పీజీ లేదని రోడ్ల మీదకి వచ్చి సస్తుందోడరా హిందువులు కాదరా బోసుడికే. మరి మోడీ ఆర్య చెత్త నా కొడుకు, ఫాదర్ ల్యాండ్ నుంచి వచ్చిన లంచ కొడుకు హిందువుల కోసం ఏం చేసిండ్రా? 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలిస్తే హిందువులకు ఏం కాదు. 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలిస్తే ముస్లింలకు ఏం కాదు. సిక్కు ప్రధాని ఉన్నప్పుడు, ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హిందువులకు ఏం కాదు. హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక అమ్మ బతుకున్నప్పుడు అమ్మ యోనిలకి వచ్చినా అన్నాడు. అమ్మ చచ్చిపోయినాక నేను ఆకాశంలోకి దిగినా అన్న లంచ కొడుకు వచ్చినాక హిందువులకి జరుగుతుంది. పహల్గామా దాడి ఎవరి హయాంలో జరిగింది? పుల్వామా దాడి ఎవరి హయాంలో జరిగింది? పార్లమెంట్ మీద దాడి ఎవరి హయాంలో జరిగింది? దానికి విచారణ ఎందుకు జరిగాయి? ఎందుకు శిక్షలేరు లంజా కొడక? నీ మనువాదం చెత్త పెట్టుకొని హిందువులను చంపుకుంటా, శూద్ర హిందువులని, ఆ ఫాదర్ ల్యాండ్ వచ్చిన ఆర్యుడు ఈ దేశంలో ఉన్న అందరు హిందువులందరూ, మూలవాసులు అందరినీ శూద్రులను లంజ కొడుకు. పొద్దుగా లేస్తే నువ్వు కాదు 500 సంవత్సరాల నుంచి వాడు పరిపాలించిన మొత్తం దేశాన్ని ఇస్లాం చేయగలుగుతుంటే, వాడు 200 ఏళ్ళు ఏది ఈ మిషనరీస్ వచ్చినాయి 1600 సంవత్సరాల నుంచి 1947 దాకా 47 సంవత్సరాలు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేశారు. పోర్చుగీసోడు, ఫ్రెంచోడు, డచ్చోడు, తర్వాత బ్రిటిషోడు. అయినా హిందువులు ఏం పోలే గారా బోసుడికే.
1100 శతాబ్దం నుంచి ఏది 1757 దాకా, అంటే 6 నుంచి 700 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు ఆ ఏది ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, లేకపోతే ఈ మొఘళ్ళు కావచ్చు, హిందువులకు ఏం నష్టం కాదు. 80% మంది ఇప్పటికీ భారతదేశంలో 80% పైనే హిందువులు ఉంటారు. తర్వాత యూరోపియన్లు ఎన్ని శత విధాల ప్రయత్నం చేసినా, వ్యాపారం పేరు మీద వచ్చి కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా, లేకపోతే పరిపాలన చేసినా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు, అయినా 85% మంది హిందువులే ఉంటారు. 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందువులే ఉంటారు. కాంగ్రెస్ కట్టిన ప్రతిదాని లబ్ధి పొందుతుంది హిందువులే. కానీ ఈ లంచ కొడుకు వచ్చినాక అన్ని హిందువులకు నష్టం జరుగుతుంటాయి, అయినా సరే వాళ్ళ మీద బురద వెళ్తాడు. అరే వాడు మంచిగా లేడని నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు? హిందువుల బతుకులు ఏడ మార్చినావు చూపెట్టరా బోసిడికే. ఆ గుడి కట్టుకుంటే వాడే చందాలు వేసుకొని కట్టుకునే. ఎవరికి నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. వాడు కాంగ్రెస్ వాడు కట్టిన ఏదైనా హిందువులు కాదు రాది. శ్రీశైలం కట్టిండు, వాడు నాగార్జున సాగర్ కట్టిండు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టిండు, బాక్రానంగల్ కట్టిండు, ఉక్కు కర్మాగారాలు పెట్టిండు, ఎయిమ్స్లు పెట్టిండు. అలా సూదిప్పించుకుంటున్నాడు కానీ, అలా పనిచేస్తున్నాడు కానీ హిందూ కదరా బోసిడికే లంజా కొడక. మరి అట్లాంటి నువ్వేం కట్టినవరా బోసిడికే? హిందువులను సంఖ నాకించుకుంటా 10 మంది కూడా లేనని చూపెట్టి పొద్దుగా లేస్తే చెత్త నింపుతారా బోసిడికే? సిగ్గుశరం ఉండాలి కదరా. అన్నం తింటున్నావు. 2 రోజుల ముందు వాడు ఇరాన్కి పోయిండు, ఇజ్రాయెల్కి పోయిండు లంచ కొడుకు. ఎందుకోసం? ప్రజల యొక్క హిందువుల యొక్క ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఆ ఇజ్రాయెల్కి ఇచ్చేసి వస్తాడు. వాటితో రక్షణ డీల్ చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటావురా? ఎందుకంటే ఆ యొక్క 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు వాడు డీల్ చేసుకుంటాడు. ఎవరికి నష్టం జరుగుతుంది? హిందువులకు కాదు. అలాగే ఒక 20 రూపాయలు ఈ గుజరాతీ బనియాలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ వాడు తీసుకుంటాడు. ఇజ్రాయెల్లో రక్షణ రంగంలో పెట్టుబడి పెట్టినాడు ఒకటి అంటే ఈ ట్రంప్ వాళ్ళ అల్లుడు. సో ట్రంప్కి లాభం అవుతుంది, ఆ ఇజ్రాయెల్ నెతన్యాహుకి లాభం అవుతుంది, అటనే గుజరాతీ లంచ కొడుకులకు లాభం అవుతుంది. బనియాలకి నష్టం ఎవరు జరుగుతుంది? హిందువులకి, భారతదేశంలోనే హిందువులకి. మళ్ళా ఈ గుజరాతీ బనియాలకి, బాపనోళ్ళకి, బీజేపీ చెందిన ఆర్య బనియాలు బాపనోళ్ళు దోసుకుంటుంటే ఇది నాలాంటి వాడు ప్రశ్నిస్తే నువ్వు హిందువే కాదంటాడు. నువ్వు ఓడరా చెప్పడానికి బోసిడికే? నీ బీజేపీ పెట్టక ముందు హిందుత్వం ఉంది, నీ బీజేపీని బొంద పెట్టినాక హిందుత్వం ఉంటుంది. ఎవరిని నచ్చినాడు ఆడు మొక్కుతాడు. హిందుత్వం అంటే ఏంది? అదొక మతం కాదు, అదొక జీవన విధానం. అది ఈ భారతదేశానికి గడ్డకి, ఆ సింధు నదికి ఈ పరిశీలన పెట్టిన పేరు అది. వాడి దేశం రావాలంటే ఆ సింధు నదిని దాటుకొని రావాలి. కాబట్టి వాడు హిందూ అంటాడని. నువ్వు సంస్కరించబడిన పర్షియా భాషను నీ సంస్కృతం. నువ్వు సాతో వలుకుతే వాడు హెచ్చుతోడు వలుకుతాడు. కాబట్టి ఈ గడ్డ మీద ఉన్న అన్ని జీవన విధానాలు అంతా కలిపితేనే హిందుత్వం. నువ్వు ఓడి ఆర్యుడివి. నువ్వు ఈ దేశంకే సంబంధం లేదు. యజ్ఞాలు యాగాలు ఈ భూమి మీద లేవు. అగ్ని మొక్కే కల్చర్ ఈ దేశం లేదు. గుర్రాలు ఈ దేశంలో లేవు. జంగే నీ యొక్క ఎక్కడి నుంచి వచ్చిన వాడికి బోసిడికే లంజా కొడక. ఎందుకు ఇవ్వదురా వాళ్ళు? కాదు, మోడీ అనే లంజ కొడుకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ప్రధాని కాదా? మోడీ అనే లుచ్చ లంజ కొడుకు భారతదేశంలో క్రిస్టియన్లకు ప్రధాని కాదా? వాళ్ళు ట్యాక్సులు కడతలేరా? భారత్ చట్టాలు పాటిస్తలేరా? పోనీ భారతదేశంలో హిందువులకు మోడీ లంజ కొడుకు ఒక్కటి చేసిన మంచి చెప్పండి. గుజరాతీ బనియాలకు తప్ప ఎవరికి మంచిగా చేసిండో వాడు చెప్పుర్రి. సిగ్గుశరం ఉండాలి. బాపన్ లంజ కొడుకులకు ఒక్క శాతం కూడా ఎథిక్స్ మోరల్స్ లేవు లంజ కొడుకులకి. ఈ మోసం ఇట్లా కలవది. ఎన్నికలు వచ్చినప్పుడు అలా ఇది ఎందుకు ఈ బాంబులు చేస్తే ప్రజలకు తెలిసిపోతుందని ఇప్పుడు ఏం చేస్తుండు? ఎన్నికల కమిషన్ ద్వారా అది మోసం చేస్తున్నాడు. సార్ అని పేరు పెట్టి ప్రతిపక్షాలకి వాళ్ళకి ఓట్లు వేస్తారు అనిపించింది అని చెల్లకుండా చేసుడు. వీడు ఫేక్ ఓట్లు యాడ్ చేసుకుండు. గిదా నీ బతుకు. నాగబంధనాలు వేసి ప్రజల సొమ్మంతో బంగారం తీసుకుపోయి వాడి గుళ్ళ దాచిపెట్టుకుంటాడు లంజా కొడుకు. 1% అన్నా ఎక్కడన్నా కొంచెమన్నా ఎథిక్స్ మొరల్స్ ఉండాలి కదరా. బాపన్ లంజా కొడుకులు అంత దుర్మార్గులు ఈ భూమి మీద లేరు. 1 నిమిషం కూడా ఆలోచించరు. ఎంతమందిని చంపిర్రు? గోద్రాల 3000 మందిని ముస్లింలను చంపిర్రు. అట్లనే 1000 మందిని హిందువులను చంపిర్రు. ఎవరు? ఈ ఆర్య లంజా కొడుకులు. పొద్దుగాల లేస్తే గలీజ్ లంజ కొడుకులు.
కాదు ఆ దళిత స్త్రీని దేవదాసి ఎత్తాడు, మరి బాపన స్త్రీని ఏరా లంచ కొడుక, దేవునికే కష్టమే కదరా. గలీజ్ లంచ కొడుకులు. అంటే ఎక్కడో చోట మళ్ళీ కర్మ సిద్ధాంతం చెప్తాడు, వానికి వర్తించదా బాపనోనికి? లంచ కొడక. ఇప్పటికీ చూడు ముస్లింలు వాళ్ళలో ఎవడైనా సరే ముస్లిం అన్నోడు వాడు ఇమాం అవుతాడు. క్రిస్టియన్లలో ఎవడైనా సరే క్రిస్టియానిటీ పాటించేటోడు వాడు పాస్టర్ అవుతాడు. కానీ ఈ సోకాళ్ళు సనాతన శక్త ధర్మంలో బాపన్ లంచ కొడుకు తప్ప మిగతాడు ఓడు కాడు. లంచ కొడక. ఎన్నాళ్ళు రా, ఎన్నేళ్ళు రా, కాల్స్క తింటావు దెంగే నీ ఆర్యావర్తానికి. నీ ఆర్యావర్తం ఏడికెళ్ళి ఉందో ఆడికి. మా శూద్రులని మా హిందువులని చంపకు. ఎడ్డి లంచ కొడుకులు బీసీలలో చిల్లర తీసుకొని తాగుడికి జంబి కత్తి పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే లంచ కొడుకులకి, చదువు లేని లంచ కొడుకులకి ఏమీ తెలుస్తావు. అది నిన్ను సాకలోడు ఎందుకన్నాడు, నిన్ను మంగలోడు ఎందుకన్నాడు, నీకు ఈ మంగలోడు అనేది నిన్ను గడ్డం గీక్కొని బతుకురా అని ఓడి చెప్పిండు. ఆ బాపన్ లంచ కొడుకు కాదురా. మరి నీకు సిగ్గుసరం ఎందుకు లేదురా? వాడు జంబి కత్తి పోయి రోడ్ల మీదకి పోతే బాపన్ లంచ కొడుకు పిల్లలు వస్తున్నారా జంబి కత్తి పట్టుకుని రోడ్ల మీదకి? ఎడ్డి లంచ కొడుకులు. బీసీలలో ఉన్నంత ఎడ్డి లంచ కొడుకులు ఎవరు లేరు. ఇంకా దళితులకు ఆత్మగౌరవం ఎక్కువ ఉన్నది, అందుకే వాళ్ళు కొట్లాడుతున్నారు. వాడి బానిసత్వాన్ని భరించలేక తట్టుకోలేక వాడు ఇస్లాం కన్వర్ట్ అయినా క్రిస్టియన్ కన్వర్ట్ అయినా మెజారిటీ భారతదేశం కన్వర్ట్ అయిన వాళ్ళు దళితులే. వాడు బగ్గ కొట్లాడితే వాడిని అంటరానితనం పెట్టిర్రు, వాడిని ఒక శిక్ష వేసిర్రు ఊరికి దూరం పెట్టి. కానీ దళితులు అందరికంటే ఎక్కువ కొట్లాడిర్రు. అందులో ఈ దళితులలో ఈ షెడ్డ నా కొడుకులు కొద్దిమంది మందకృష్ణ లాంటి వాళ్ళు తయారై మళ్ళా వాడు సంఖ నాకుతున్నాడు బోసుడికి గాడు. సిగ్గుశరం ఉండాలే బాపనోని సంఖ నాకడానికి కూర్చోదాగడానికి. బోసుడికే గాళ్ళు గలీజ్ లంచ కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. బరాబర్ ప్రతి కులం వాణ్ణి ప్రతి మతం వాణ్ణి సమానంగా చూస్తాం. ఓకే, చూడకపోతే రేవంత్ రెడ్డిని ముడ్డి వలగొట్టుడే. సో అర్థమైందా? కాబట్టి రంజాన్ వస్తే పేద ముస్లింలకు సహాయం చేస్తే చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాం, వాళ్ళు కూడా సంతోషంగా రంజాన్ చేసుకోవాలి. దసరానో బతుకమ్మ వస్తే తప్పకుండా హిందూ పేద మహిళలకి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇస్తాం. అటనే క్రిస్మస్ కి పేద క్రిస్టియన్లకి తప్పకుండా సాయం చేస్తాం. ఎందుకంటే అవి పెద్ద పండుగలు, సంవత్సరంలో ఒకటో రెండో వస్తాయి. వాటికి తప్పకుండా వాళ్ళందరికీ ఆ పండుగను సెలబ్రేట్ చేసుకునే బేసిక్ కనీస హక్కు ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుంది, తప్పకుండా ఇస్తుంది. ఏ లంజకుడికి ఏమన్నా విక్కొని ప్రజల్ని చైతన్యం చేస్తాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ని వాళ్ళ ఫాదర్ ల్యాండ్ కి తరిమేద్దాం. ఓకే, ఆలోచించండి మిత్రులారా. గలీజ్ లంజా కొడుకును. అరే ఎథిక్స్ మోరల్స్ ఉండాలి కదరా. ప్రతిదాన్ని ఎవడన్నా పోస్ట్ పెట్టగానే కథం లంచ కొడుకులు వస్తారు. ఊరు ఉండదు, పేరు ఉండదు, దానికి వాళ్ళ లోగో ఉండదు, ఒక ఐడెంటిటీ ఉండదు. కామెంట్. ఎందుకంటే లంచ కొడుకులు పేడ్ చేసి ఆ పోస్ట్ ఎక్కువ పోవద్దు, నిజాలు బయటకు పోవద్దు. ఏం బతుకురా మీది? హిందువుల కోసమే గ్యాస్ సిలిండర్ ఇవ్వమనరా లంచ కొడుకుని? అంటే కట్టెలతో వండుకోవాలంట, కట్టెలతోటి మంచిగా ఉంటుందంట. వండుకోమని మోడీ గారిని లంచ కొడుకుని. మళ్ళీ ఈ సమస్య తీరిపోయినాక ఏం కాదు గ్యాస్ మళ్ళీ వండుకోండి అంటాడు. ఏం మనిషివిరా నువ్వు? వెనుముక లేదురా, సమగ్రత అంటే తెలియదురా, ఇంటిగ్రిటీ అంటే తెలియదురా. ఒక మాట మీద ఉండాలి. చిన్నప్పుడు మా సార్ చెప్పేటోడు, మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట అనేటోళ్ళు. ఈ లంచ కొడుకులకి 1000 కొట్టినా సిగ్గుశరం రాదు. ఒక్క మాట మీద నిలబడరు. ఒక ఎథిక్స్ ఉండయి, ఒక మోరల్స్ ఉండయి. మొన్నటిదాకానేమో ఫాదర్ ల్యాండ్ పొగిడినరు, ఇరాన్ తిట్టిర్రు. ఎందుకు తిట్టిర్రా? వాడు ఏం చేసిర్రా? ఇరానుడు ఎవరికి పాపం చేసిండు? ఏ దేశం మీద అటాక్ చేసిండు? భారతదేశంతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. చాందహార్ అది పోర్టుని మనము అక్కడ నిర్మించుకున్నాం. వాడు ఎవరిని అటాక్ చేసిండు? అయినా ఈ లంచ కొడుకులు ఇరాన్ తిట్టిర్రు. మళ్ళీ ఈ లంచ కొడుకులు ఇప్పుడు మన గ్యాస్ కావాలి కాబట్టి ఆ అర్మోస్ నుంచి పంపించాలి కాబట్టి ఇలా ఇరాన్ కాలు మొక్కుతుర్రు. అరే మీకు ఒక ఎథిక్స్, మీకు ఒక మోరల్స్, మీకు ఒక సిద్ధాంతం ఉందారా బోసిడికే గాళ్ళు? పైసలు వస్తాయిపోతాయి. పైసలు ఎక్కడి నుంచి ఏంది అది? ఎలా ఏదున్నా అది భూమి మీదనే ఉంది. నువ్వు పుట్టక ముందు భూమి మీద ఉంది, నువ్వు చచ్చిపోతావు ఒక రోజు, మళ్ళా భూమి మీదనే ఉంటుంది రా బోసిడికే. నీ పేరు రాసుకుంటే అది నీది అవుతాదిరా. ఎవడు ఏ పేరు రాసుకున్నా ఆలోచించుర్రి. ఆ ధీరుబాయ్ అంబా అనేటోడు చచ్చిండు. వాడు ఎత్తుకపోయిండా? చచ్చినాక మళ్ళీ భూమి మీదనే ఉంది. వాడు పుట్టక ముందు భూమి మీద ఉంది, వాడు బతుకున్నప్పుడు వాడి పేరు రాసుకున్నాడు. వాడు చచ్చినాక మళ్ళీ భూమి మీదనే ఉంది కదరా. మరి నువ్వు ఏమీ తీసుకోవాలి, భూమికే ఉంటుందని తెలిసినాక నువ్వు భూమిలోకెళ్ళే వచ్చినావు, నువ్వు తిన్న ఆహారమే నీ శరీరం అయింది, మళ్ళీ నేను బొంద పెడితే మళ్ళీ మట్టి తయారవుతుంది అన్నప్పుడు, ఇక్కడ తీసుకోవడానికి ఏమీ లేదన్నప్పుడు ఎందుకురా బోసిడికే అందరిని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు లంజా కొడుకులు?
కామన్ సెన్స్ ఎందుకు లేదు? ఆలోచించండి మిత్రులారా. మెల్లగా చెప్తే అర్థం కాదు ఈ లంజ కొడుకులకి, వాళ్ళ భాషలో చెప్పాలి, తప్పదు. రఫీ బాయ్ కోరుట్ల, నమస్తే అన్నయ్య. నమస్తే బ్రదర్, నమస్తే. సో అందరం సంతోషంగా బతుకుదాం. ఓకే, ఇంకా నేను అబ్జర్వ్ చేసిన కాడికి అది నా అనుభవం. ఓకే, హిందువులు అని చెప్తున్న సనాతన చెత్త చెప్పేటోళ్ళు అందరూ ఆడ గుళ్ళె మొక్కుతారు, కానీ గుళ్ళె చెప్పింది ఒక్కడు పాటించాడు. వాడు ఏదైనా మంచి చెప్తే, చెడు చెప్తే దాన్ని పాటించకూడదు, కానీ ఏదైనా మంచి చెప్పిన ఒకటి రెండు ఉంటే అవి పాటించరు. కానీ ముస్లిమ్స్, మెజారిటీ ముస్లిమ్స్ మిగతా అన్ని మతాలతో పోలిస్తే మెజారిటీ ముస్లిమ్స్ విలువలతో బతుకుతారు. ఏది వాళ్ళ ఖురాన్లో కానీ ఇంకేదైనా చెప్పినాయి పాటిస్తారు. ఓకే, నియతిగా బతుకుతారు. మరి వాళ్ళకున్నంత నియతి ఈ లంచ కొడుకులకు ఎందుకు లేదు? ఆలోచించండి మిత్రులారా. వాడు అయ్యప్ప స్వామి వాళ్ళ వేసుకుంటాడు, చేసే లంగ పనులన్నీ చేస్తాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే నువ్వు చెప్పే సనాతనాన్ని నువ్వు నమ్మకపోతే ఇక నువ్వెందుకు రాసు? నువ్వేం సనాతనిరా? ఇదంతా చెత్త. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఏ మతమైనా ఒకరిని చంపమన్నది, తల్లిని తల్లిగానే చూడమంటది, భార్యని భార్యనే చూడమంటది, అందరి జీవులని ఏది చెప్పినా ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి. ఒక జీవన విధానం కోసం మతాలు వచ్చినాయి, కానీ కొట్టుక సావమని, చెడగొట్టుకోమని, చెడిపోమని ఏ మతం రాలేదు. అర్థమైందా? ఎందుకంటే లక్షల సంవత్సరాలు మనిషి ఈ నేటికి పక్షులు, జంతువులు అన్ని కూడా ఏ మతాన్ని పాటించలేదు. మాక్సిమం మతాలు వచ్చినాయి 2000, 3000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు మాక్సిమం. మరి మనిషి పుట్టింది లక్షల సంవత్సరాలు. సో కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు తప్ప చెడగొట్టడానికి ఎవడు ఏం చెప్పలే. ఎవడన్నా అట్లా తప్పు చెప్తే వాడిని తన్నాలి పట్టుకొని మతం పేరు మీద. శాతగాని వాళ్ళు ఏ పని చేయడానికి ఒళ్ళు వంచని వాళ్ళే ఈ దేవుని పేరు చెప్పి అడుక్కునే బాధ్యత ఎక్కువైంది. అందులో ఈ పాస్టర్, ఈ క్రిస్టియానిటీలా అట్లనే ఈ సనాతన చెత్తలో ఎక్కువ ఉన్నారు. ఇస్లాంలో అట్లా తక్కువ ఉన్నారు. ఎవడో 100లో ఒక్కడు ఉంటాడు, తక్కువ మంది ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఎవరిని నచ్చినోడాన్ని మొక్కో, వేరే వాళ్ళకి నష్టం చేయనంత వరకు, మూఢనమ్మకాల మీద దోసుకోనంత వరకు, ఏది మతం పేరు మీద కొట్లాటలు పెట్టినంత వరకు. ఓకే, సింపుల్. ఎందుకంటే దానివల్ల నాకు నష్టం కానప్పుడు నువ్వు ఎవరిని మొక్కున్నా నాకు అనవసరం. కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఆడ ఎవ్వడు లేడు, పైన ఎవ్వడు ఏడ కూర్చొని లేడు. కావాలంటే శాటిలైట్ పంపండి, స్పేస్ టెలిస్కోప్ లో చూడండి, స్పేస్ క్రాఫ్ట్ పంపండి, ఎవడన్నా కూర్చొని ఉంటే నాకు చూపెట్టు. సింపుల్. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. అట్లనే వాడు ఏ పార్టీ అన్నా కానీ ఏమన్నా కానీ తప్పు అంట, రైట్ అంట. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము, ప్రజల భూమి, ప్రజలకు చెందిన రిసోర్సెస్ అందరికి అందాలి. కొందరు దోసుకుంటా లేకపోతే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి చేస్తా అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే.